అసలు పేరు అమ్మ అనుమాటికి ఆకృతకు ఆనవాలు అమ్మ అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అనుమాటికి ఆకృతకు ఆనవాలు అమ్మ ప్రతి మనిషి పట్టకమ్మ ఈ లోకమనే తొలిచేరకు తొలివాకిలి అమ్మ
ఆల్సో వెల్కమ్ శ్రీమతి ఎన్ఎఫ్డి జాయింట్ సెక్రటరీ ఆరోగ్యరాజుని వేదికకు రావాల్సిన కోరుతున్నాను. ద్వారా మరి క్యాండిల్ ఇచ్చేవలసిందిగా దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. Thank you all. బడుగు వర్గాల కంటే కింది స్థాయిలో ఉన్నటువంటి జీవితాల్లో ఆశాజ్యోతులు ప్రసాదించినటువంటి లూయిసీ బ్రెయిల్ గారి 217వ జన్మదిన ఇచ్చేసినటువంటి నిజామాబాద్ కమిషనర్ పోలీస్ గారు సాయి చైతన్య గారు మరియు డిడబ్ల్యూఓ రసుబి మేరం గారు, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా, ఉద్యోగులు, నిరుద్యోగులు, స్నేహ సొసైటీ విద్యార్థులందరికీ కూడా ఈ ప్రత్యేక దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనవరి 4వ తేదీన 1809వ తేదీన ఫ్రాన్స్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న ప్యారిస్ సమీపంలోని చిన్న కుగ్రామంలో జన్మించినటువంటి లూయిస్ గారు 3వ ఏటనే తన తండ్రి అయినటువంటి చర్మకార వృత్తిలో ఉంటూ ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువుల పనిముట్లో ఏవైతే ఆ పనిముట్ల ద్వారా ఆడుతూ వాటి ప్రమాదవశాత్తు ఒక కంట్లో గుచ్చుకోవడం, దానికి ఇన్ఫెక్షన్ ద్వారా రెండవ కంటికి సోకి త్వరితగతిన ఆ ఇన్ఫెక్షన్ ద్వారా 2 చూపులు కోల్పోయినటువంటి ఆ వ్యక్తి మరి తన తల్లిదండ్రుల ద్వారా, సోదరుల ద్వారా వచ్చినటువంటి ప్రోత్సాహంతో చదువుతూ 12 చుక్కల యొక్క లిపిని, 12 చుక్కల యొక్క రాత ఏదైతే ఉందో మరి గతంలో అతనికంటే ముందు దాదాపు ఒక 50 సంవత్సరాల కంటే ముందే మరి సైనిక శిక్షణ పొందేటువంటి రాత్రి సమయంలో వాడేటువంటి రాతను 12 చుక్కల రాత ఏదైతే ఉందో దాన్ని 6 చుక్కలకు తగ్గించి, సగానికి సగం తగ్గించి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందులందరికీ కూడా ఆశాజ్యోతిగా నిలిచినటువంటి గొప్ప మహానుభావుడు. ప్రపంచంలో కోట్లాది మంది, ఎన్నో భాషలు, ఎన్నో లిపిలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక లిపి ఏదైతే బ్రెయిల్ స్క్రిప్ట్ అనేటువంటి ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో, అంటే అందుల జీవితాల్లో మరి వెలుగులు ప్రసాదించినటువంటి గొప్ప మేధావి పుట్టినరోజు జనవరి 4వ తేదీ మరి ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. మరి నిజామాబాద్ జిల్లాకు వచ్చేసిన అంటే విషయానికి వస్తే మనకు ఆల్రెడీ డిఆర్సి బిల్డింగ్ అనేటువంటిది అందుబాటులో ఉంది. డిజిటల్ రిసోర్స్ అంటే 2017లో మరి మేడం యోగితరణ గారు సెక్రటరీ చీఫ్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం మరి ఆమె ఆధ్వర్యంలో మరి ప్రారంభించబడినటువంటి ఇది మరి నిజామాబాద్ వెల్ఫేర్ ఆఫీస్ ఆధ్వర్యంలో పనిచేస్తూ మరి అందులో అవసరాలను తీరుస్తూ నడుస్తూ ఉంది. సందర్భంగా మనం 4వ తేదీ బదులుగా ఇవాళ 7వ తేదీ జరుపుకుంటున్నాము.
ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పెద్దలు, మన జిల్లా సిపి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీకు మరీ నమస్కారం తెలియజేస్తున్నాము. అనుకోని సందర్భంగా సడన్గా తెలియజేయాల్సింది క్షమించాలి. అయినా కానీ మా కోరిక మన్నించి విచ్చేసినందుకు మీకు మరీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ఇక్కడ స్నేహ సొసైటీ నిజామాబాద్లో ఉండడము, మన దగ్గర బ్లైండ్ పిల్లలకు ఒక స్కూల్ ఉండడము, ఆ యొక్క స్కూల్ని ఇటువంటి శివపార్వతులు లాంటి మన జ్యోతి గారు మరియు సుబ్బయ్య గారు ఉండడము మన ప్రత్యేకమైనటువంటి మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి స్కూల్లో ఏ ఒక్క ఫంక్షన్ని కూడా మేము నాట్ ఓన్లీ లూయిస్ బ్రెయిలీ డే, ఎవ్రీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఫెస్టివల్కి నేను వస్తున్నాను. మనమందరము ఆ బిడ్డల్ని ఎంతో ఆశీర్వదిస్తున్నాము. వాళ్ళు పెద్ద ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన పిల్లలు వెళ్ళున్నారు. ఆ స్కూల్ని అంత దూరం దాకా తీసుకెళ్తున్నారు. అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మన ఇంటలెక్చువల్ డిజేబుల్ పిల్లలు వెళ్ళారు. అలాగే మన సైంటిస్టులుగా కూడా బెంగళూరుకి మన పిల్లలు 4 ఎంపికై అక్కడికి వెళ్ళారు. యోగా కూడా ముందు మనకి చూపించబోతున్నారు. సో ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ఎవరికి సాటికి లేము. మామూలుగా అన్ని అవయవాలు ఉన్న వాళ్ళకి ధీటుగా ఇంకా కూడా బాగా వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మనకి మొన్న 26 జనవరికి కానీ 15th ఆగస్టుకి కానీ అందరు పిల్లలతో సమానంగా వాళ్ళు అంత ఓపెన్ గ్రౌండ్లో ఒక 100 మెంబర్స్ పిల్లలతోటి కూడా వాళ్ళు డాన్స్ వేశారు. నేషనల్ సాంగ్స్ మీద వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. కలెక్టర్ గారు కూడా ప్రీవియస్ కలెక్టర్ గారు చాలా బాగా సపరేట్గా నాకు పిలిచి మరి అప్రిసియేషన్ ఇచ్చారు. సో వీటన్నిటికీ కారణం ఆ స్కూల్ ప్రిన్సిపల్, వాళ్ళ కమిటీ, ఆ కమిటీ సభ్యులు, వీరందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ 35 ఏళ్ళుగా ఈ జిల్లాలో ఈ కమ్యూనిటీ స్కూల్ నడుపుతున్నారు. లూయిస్ బ్రెయిలీ డే అంటేనే మనకందరికీ పెద్ద పండగ. ప్రత్యేకించి చీకట్లో ఉన్న వారికి ప్రపంచమంతా ఒకటే వెలుగు. అటువంటి వారికి కూడా దృష్టినిచ్చినటువంటి ఆ లిపి, ప్రత్యేకమైనటువంటి లూయిస్ బ్రెయిలీ లిపి ద్వారా చాలామంది చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో చాలామంది ఇంజనీర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. యుద్ధాల్లో కూడా టెక్నీషియన్స్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటువంటి హై స్థాయికి వచ్చారు. ఇంకా కూడా మన వాళ్ళు ప్రతి నేకెడ్ కార్నర్లు అంటే మారుమూల ఉండే వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరూ ఈ స్థాయికి రావాలనేది మా యొక్క కోరిక. ఇందాక మనకి మాటల్లో మన ముందు రాములు గారు చెప్పారు. మేము ఆల్రెడీ రిగార్డింగ్ ట్రైనింగ్స్ గురించి ఒక లెటర్ కూడా కమ్యూనికేట్ చేశాము. మనకి హైదరాబాద్లో రెడ్డీస్ ల్యాబ్ ఉంది. వాళ్ళు ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. 35 days బెంగళూరులోను హైదరాబాద్లో ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ కంప్యూటర్ ట్రైనింగ్కి రండి అని చెప్పి మరీ బతిలాడాము. నదీమణి కిరణ్ మా డిపార్ట్మెంట్లో డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వారి ద్వారా కమ్యూనికేట్ చేశాము. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ జాబులే కావాలంటున్నారు, కానీ ప్రైవేట్ జాబ్స్కి ట్రైనింగ్స్కి వెళ్ళడానికి చాలామంది సుముఖత చూపించినారు, వెళ్ళడానికి ఇష్టపడలేదు. అట్లా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంత పెద్దవాళ్ళు, ఎంత చదువుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ కంటే కూడా ప్రైవేట్ జాబ్కి కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే పెన్షన్స్ లేవు కాబట్టి ప్రైవేట్ జాబ్లో కూడా మంచి కెరీర్ వస్తే వాళ్ళు వెళ్తున్నారు. ఫస్ట్ లెట్ దెమ్ ట్రైన్. ముందు వాళ్ళు ఒక ట్రైనింగ్ అంటూ నేర్చుకుంటే ముందు ఏది అవకాశం వస్తే దాన్ని మనము అందిపుచ్చుకోవాలి. కాబట్టి ట్రైనింగ్కి కూడా మేము మార్చిలో మళ్ళీ 2వ విడత వేస్తున్నారు. ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యి నడుస్తూ ఉన్నాయి. 1 month ట్రైనింగ్ అన్నారు, కానీ పార్టిసిపేట్ని చూసి 6 months ట్రైనింగ్ ఇస్తున్నారు రెడ్డి ల్యాబ్స్ హైదరాబాద్లో. సో ఇటువంటి ట్రైనింగ్స్ వస్తే మటుకి ఈసారి మళ్ళీ తెలియజేస్తాము. మీరు తప్పకుండా జాయిన్ అయ్యి అది అందిపుచ్చుకొని ట్రైనింగ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రెండవది బ్యాక్లాగ్ పోస్టుల గురించి ఇందాక చెప్పారు. మనకి డిపార్ట్మెంట్లో కొన్ని ఇంతకుముందు ఒక 6 పోస్టులు ఐడెంటిఫై అయింది. ఆ టైం పీరియడ్ కూడా అయిపోయింది కాబట్టి మీరు అన్నట్టు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కోరి ఉన్నారు. ఈలోగా మనకి విడతలుగా ఎలక్షన్స్ రావటాన ప్రతిసారి వెనక్కి పోతూ ఉన్నది. తప్పకుండా ఐ హోప్ బై మార్చికి 26కి కంపల్సరీ చేస్తామని మన డైరెక్టర్ గారు సౌజన్య మేడం గారు చెప్తున్నారు. కాబట్టి మనకి స్పెషల్ డ్రైవ్ ప్రకారంగా రిక్రూట్మెంట్ డ్రైవ్ వస్తే మాత్రము మన జిల్లా నుంచే ఎక్కువ మంది వచ్చేటట్టుగా మనమైతే సీనియారిటీ లిస్ట్లో ఉంది. మనం పంపించిన లిస్ట్ ఆల్రెడీ ఉన్నది. తప్పకుండా వస్తారు.
ఏ రిక్రూట్మెంట్ చేసినా మన నిజామాబాద్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్లో సగం ఉద్యోగాలంతా మన నిజామాబాద్ వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా నా డిపార్ట్మెంట్ స్టాఫ్ సిడిపోస్ట్ సగం మంది అక్కడే ఉన్నారు డెప్యుటేషన్స్లో. కాబట్టి ఎవరి సమాచారం మాకు అందుతుంటుంది. ఎటువంటి అవకాశం ఉన్నా మేము వదిలిపెట్టము, తప్పకుండా మీ దాకా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి రిగార్డింగ్ వీళ్ళ యొక్క చట్టాల గురించి అవగాహన కలిగించాలన్నారు. తప్పకుండా సార్, మా 5 ప్రాజెక్టులో ఇదివరకే మేము 5 ప్రాజెక్టులు ఉండే సిడిపోస్ట్ అందరికీ కూడా ఎప్పటికప్పుడు నేను సిడిపోస్ట్ ద్వారానే సమాచారం ఇస్తున్నాను. 2017 సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కమిషనర్ పోలీసు చైతన్య సార్ గారికి అండ్ డిడబ్ల్యూ మేడం గారికి అండ్ ఇక్కడ స్నేహ సొసైటీ సిద్ధయ్య గారికి అండ్ జ్యోతి మేడం గారికి అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మేడం గారికి అండ్ వేదిక నిర్వహించిన అందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు. సో ఇది రకరకాల కారణాలతోని ఈ డిజబిలిటీ అనేది ఉంటుంది. పుట్టుకతో ఉండొచ్చు, మధ్యలో యాక్సిడెంటల్గా ఉండొచ్చు. సో ఏదైనా కారణాలు ఉన్నా కూడా మీరు లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నందుకు మీ ఆత్మస్థైర్యానికి దానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఏదైతే ముందో మనము ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి. బ్లైండ్నెస్ అయితేనేమి, ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ అయితే ఏమైనా ఉన్నాయి శారీరకంగా వచ్చేవి, వాటి అన్నిటికి కూడా తొందరగా గుర్తించడానికి మనము ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్లో ఎన్నో ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నవి. దానికోసం సపరేట్ టీమ్స్ కూడా ఉన్నాయి. మనము స్పెషల్గా ఆర్బీఎస్కే టీమ్స్ ఉన్నాయి. దాంట్లో 18 years పిల్లలందరికీ కూడా మనము స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనము వాళ్ళని తొందరగా గుర్తించి టైమ్లీ వాళ్ళకి రిఫరల్ చేసి సర్జరీస్ అయితేనేమి, ఇంకా అట్లాంటివన్నీ రీహాబిలిటేషన్ అయితేనే వాళ్ళకి చేయడం వల్ల చాలా మటుకు ఇంకా ఫర్దర్గా అది ఎక్కువ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. సో కొన్ని జాగ్రత్తలన్నీ తీసుకుంటూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వస్తే కూడా తొందరగా గుర్తించేసి సరైన రీహాబిలిటేషన్ అయితేనేమి, ట్రీట్మెంట్ అయితే ఇచ్చుకొని ఇది ఈ డిజబిలిటీ అన్నది, బ్లైండ్నెస్ అన్నది కొంచెం తగ్గించుకోవచ్చు. అట్లాగే గవర్నమెంట్లో ఏంటంటే మనకు ఈ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కిందనే మనకి ఎప్పటి నుంచో రన్ అవుతుంది. దాంట్లో కూడా క్యాటరాక్ట్ సర్జరీస్ అన్నీ కూడా చేస్తున్నారు. దానికి సపరేట్ బృందాలు కూడా ఉన్నాయి. సో అన్ని పిహెచ్లలో కానీ యూపీహెచ్లో కానీ అన్ని ఫెసిలిటీస్లో కూడా ఇలాని గుర్తించేసి మనము సరైన టైంకి వాళ్ళని రిఫర్ చేసేసి చేయడానికి ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ ముఖ్యంగా కాపాడుకోవాలి. నాట్ ఓన్లీ బ్లైండ్నెస్, ఇంకా ఇక్కడ చూస్తే చాలామంది అడల్సెంట్ గర్ల్స్ కూడా ఉన్నారు. వాటికి తోడుగా వాళ్ళకి ప్యూబర్టీ ఇష్యూస్ కావచ్చు, ఇంకా మెన్స్ట్రల్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా ఏదైనా ఇష్యూస్ కూడా ఉండవచ్చు. అట్లాంటి వాటికి కూడా మీరు సరైన ముందుకు వచ్చి మనము హెల్త్ స్క్రీనింగ్ కూడా చేయించుకోవాలి. లైక్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా చేయించుకోవాలని చెప్పి ప్రిన్సిపల్ గారిని, తర్వాత సొసైటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు ఇక్కడ అన్ని మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. మనం బ్లడ్ టెస్ట్లు అయితేనేమి, ఇంకా అదర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకొని వాళ్ళ ఇష్యూస్ వచ్చినప్పుడే కాకుండా ముందే స్క్రీనింగ్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. ఇంకా ఎవరైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీరు కన్సల్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంకా మీ మధ్య ముందుకున్నాము అందరికీ సర్వీస్ ఇవ్వడానికి, జాబ్లో కానీ ముందు కానీ హెల్త్ పరంగా కానీ ఇంకా జాబ్లో కానీ అందరూ కూడా సమానంగా ఈక్వల్గా ముందుకెళ్ళాలి. మేము ముందుగా ధైర్యంగా ముందుకెళ్ళాలి. సో ఎలాంటి డిప్రెషన్ కానీ మెంటల్ హెల్త్ కూడా సరిగ్గా చూసుకోవాలి. ఎట్లా అని చెప్పేసి అని మనకున్న గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిస్యూజ్ చేయకూడదు. సో ఏదైతే ఉందో జాబ్ చార్ట్ ప్రకారము మనము ఎట్లా ఒబీడియంట్గా ఉండాలి, లేకపోతే ఎట్లా డిసిప్లిన్తో ఉండాలి, అట్లా చేస్తూ మీ రైట్స్కి మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి అని నేను అందరి తరఫున అంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రకాలైన వికలాంగులతో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మానసిక దివ్యాంగులు, అదేవిధంగా అంధులు. సో మానసిక దివ్యాంగుల పాఠశాలలో 185 మంది మానసిక వికలాంగ విద్యార్థులు చదువుకుంటారు. ఈ మానసిక వికలాంగులు కూడా మరి వాళ్ళకి మనం శిక్షణ ఇచ్చిన తర్వాత చాలామంది కూడా ఇండిపెండెంట్గా జీవించగలుగుతున్నారు. కొంతమంది కుటుంబాలను కూడా పోషించగలుగుతున్నారు. సో రీసెంట్గా కూడా మరి గత 2 సంవత్సరాలుగా 20 మంది మానసిక వికలాంగులు జాతీయ స్థాయిలో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డేలో కూడా పాల్గొనడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ కార్యక్రమాల్లో, అదేవిధంగా మరి గత ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారు, డిడబ్ల్యూ గారి చొరవతో ఒక 75 మంది
మానసిక వికలాంగులు మరి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం అనేది జరిగింది. సో అదేవిధంగా అందులో ప్రత్యేక పాఠశాలకు వచ్చినప్పటికీ 95 మంది అంధ విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు మన స్కూల్లో చదువుకుంటున్నారు. మరి అప్ టు 7th క్లాస్ ఆల్రెడీ మనం పర్మిషన్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. మరి 8th to 10th కూడా పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇంకొక 1-2 monthsలో మనకి అప్ టు 10th క్లాస్కి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంటుంది. సో ఇందులో విషయానికి వస్తే మరి డిఆర్సీ అనేది మనకి రాష్ట్రంలో ఎక్కడా లేదు. సో జిల్లా కేంద్రంలో ఉన్న ఏకైక జిల్లా వనరుల కేంద్రం, జిల్లా అందుల వనరుల కేంద్రం అనేది ఎక్కడ లేదు. మరి 2016 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ డాక్టర్ యుగతారాణ గారు ఆమె చొరవతో మరి ఈ జిల్లా వనరుల కేంద్రాన్ని అందుల కోసం ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మేడం గారు ఆలోచనలో అందులో ఏదైతే ఆడియో లైబ్రరీ అనుకున్నారు, తర్వాత ఆడియో రికార్డింగ్ స్టూడియో అనుకున్నారు. సో ఇంకా చాలా విషయాలు ఏదైతే హోమ్ మేనేజ్మెంట్ గురించిన శిక్షణ అనుకున్నారు. సో ఇందులో ముఖ్యంగా మాకు ఈ డిఆర్సీ అప్పచెప్పినప్పుడు మాకు 3 స్టాఫ్ని కూడా ఇవ్వడం జరిగింది, 2 వాచ్మెన్స్ 1 అటెండర్ని. సో కాలక్రమేణా వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడం. సో ఇప్పుడు కొంచెం దీన్ని మేనేజ్ చేయడం అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది. కాబట్టి మరి మన జిల్లా సంక్షేమాధికారి గారు ఉన్నారు కాబట్టి మరి కొంత చొరవ తీసుకొని మరి ఇక్కడ మనకు దాదాపుగా 12 కంప్యూటర్లు కూడా ఉన్నాయి, 15 ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో మనం ఓన్లీ మన స్కూల్లో చదువుకునే పిల్లలే దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి బయట పిల్లలు కూడా ఉపయోగించుకోవాలంటే మనకు ఒక ఇన్స్ట్రక్టర్, రెగ్యులర్ ఇన్స్ట్రక్టర్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి సో మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి మాకున్న సిబ్బందిని మేనేజ్ చేయడమే కష్టమైంది. కాబట్టి మేము రిసోర్స్ పర్సన్స్ని అరేంజ్ చేసుకోలేకపోతున్నాము. మరి జిల్లా సంక్షేమాధికారి గారు ఒకవేళ చొరవ తీసుకొని ఒక కంప్యూటర్ రిసోర్స్ పర్సన్ ఇచ్చినట్లయితే మరి ఇక్కడ మన దగ్గర 12 కంప్యూటర్లు ఉన్నాయి, 15 ల్యాప్టాప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన దగ్గర కూడా బ్రెయిల్ ప్రింటర్ ఉంది. ఏదైతే డే టు డే న్యూస్ పేపర్స్ని కూడా మనం బ్రెయిల్లో కన్వర్ట్ చేసి ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ సౌకర్యం మన దగ్గర ఉన్న దాన్ని మేనేజ్ చేయడానికి రిసోర్స్ పర్సన్స్ మన దగ్గర లేకపోవడం వల్ల మరి మనం దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. సో కాబట్టి మరి డిడబ్ల్యూ గారు కొంత చొరవ తీసుకొని మరి మేము కూడా, ఎందుకంటే ఇప్పుడు 6th to 10th క్లాస్ ఇక్కడ నడుపుతున్నాం ఇప్పుడు. సో మేము రెగ్యులర్గా మా స్టాఫ్, మా అటెండర్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. మరి మేము కూడా దానికోసం ప్రత్యేక బ్లైండ్ స్కూల్ కట్టడం జరిగింది. మేము 1 to 10th క్లాసెస్ మొత్తం కూడా బ్లైండ్ స్కూల్ ఒకటే దగ్గర పెట్టాలనుకున్నాము. ఇప్పుడు హాస్టల్ ఒక దగ్గర ఉంది, బ్లైండ్ స్కూల్ ప్రైమరీ సెక్షన్ ఒక దగ్గర ఉంది, హై స్కూల్ ఒక దగ్గర ఉంది. కాబట్టి మరి కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉందనే ఉద్దేశంతో ఒక కొత్త బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయటము, మరి హాస్టల్, ప్రైమరీ సెక్షన్, హయ్యర్ సెక్షన్ అంతా ఒకటే దగ్గర ఉంటుంది. సో మా దగ్గర కూడా మేము ఒక 5 కంప్యూటర్లని మేము ప్రొక్యూర్ చేసుకున్నాము అక్కడికి. ఎందుకంటే కొత్త బిల్డింగ్ స్టార్టింగ్ తోటి అందులో జాస్ సాఫ్ట్వేర్ లోడ్ చేసుకొని మా పిల్లల్ని అక్కడే శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాము. మరి రాబోయే కాలంలో ఏదైతే డిఆర్సీ ఉందో ఆ డిఆర్సీని ప్రత్యేకంగా ఒక రిసోర్స్ పర్సన్ని, ఒక అటెండర్ని, ఒక ఎంప్లాయీని ఇచ్చినట్లయితే మరి దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇందాక మిత్రులు చెప్తున్నారు ఆరోగ్యరాజు, ఏంటంటే కంప్యూటరు ఎక్కడికో పోయి, సో ఎవరైనా కానీ కంప్యూటర్లో రిసోర్స్ పర్సన్స్ ఉంటే సో నా ఓన్ రిసోర్సెస్ తోటి కూడా వాళ్ళని నేను ఎంప్లాయ్ చేసిస్తానికి నేను సిద్ధంగా ఉన్నా. సో వాళ్ళు వచ్చి మా దగ్గర శిక్షణ పిల్లలకి ఇస్తామంటే మేము కొంత ఎంప్లాయ్మెంట్ ఇస్తానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మరి రాబోయే కాలంలో డిఆర్సీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడవాలంటే మరి ఇక్కడ కొంత మ్యాన్ పవర్ అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంత మ్యాన్ పవర్ని ఇస్తే మరి డిఆర్సీ అనేది కంటిన్యూస్గా నడుస్తుంది. సో మనం డిఆర్సీలో బ్రీస్ బ్రెయిలీ గారి స్టాచ్యూని కూడా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా కేంద్రాల్లో దాదాపుగా మనం చూసుకున్న 33 జిల్లాల్లో మరి 1-2 జిల్లాల్లోనే మనకి జిల్లా కేంద్రంలో లూ బ్రెయిలీ స్టాచ్యూ ఉంది, ఎక్కడ లేదు. సో అప్పుడున్న మన మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా మేడం గారు కానివ్వండి, నీతి కిరణ్ మేడం మేయర్ గారు కానివ్వండి, వాళ్ళు చొరవ తీసుకున్నారు. మేము కూడా కష్టపడి తిరగటం జరిగింది. సో ఒక లూ బ్రెయిలీ స్టాచ్యూ అనేది మనం నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సహకరించిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి ముఖ్య అతిథి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సాయి చైతన్య గారిని మాట్లాడారు. 2017వ లూయి బ్రెయిల్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన
వేదిక పైన ఉన్న అధికారులు, తర్వాత ఉపాధ్యాయులు, ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, తర్వాత గవర్నమెంట్ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత వచ్చిన పేరెంట్స్, ఇంకా స్నేహ సొసైటీలో చదువుతున్న పిల్లలు, ఇక్కడ అందరికీ పేరు పేరున, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున శుభాభినందనలు. లూయి బ్రెయిల్ గారు మనకిచ్చింది ఏదో ఒక లిపి కాదు, అది మనకిచ్చిన మహోన్నతమైన మార్గం, మన ఫ్యూచర్ని మనం చేసుకోవడానికి. చూపు అంటే ఏంటి? మనకు కనిపించేది కాదు, మనకు కనిపించేది ఒకటే చూపు కాదు. చూపు అంటే మన ఆత్మవిశ్వాసం, మన ధైర్యం, మన ఆశ. ఎప్పుడైతే ఇవి ఉండవో అప్పుడు మనకి చూపు లేనట్టు. అట్లాగా ఇవి చాలామందికి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాల్లో నయనం, కళ్ళు ముఖ్యమైనవి అంటారు. అటువంటి కళ్ళు లేనప్పుడు కూడా మనం ప్రపంచాన్ని ఎట్లా చూడవచ్చు, ఎట్లా ముందుకెళ్ళొచ్చు అని లూయి బ్రెయిల్ గారు ఆయన పుట్టిన ఆలోచనలోంచి, ఆయన వాళ్ళ నాన్న తోలు పరిశ్రమ దాంతో చేస్తూ ఉంటారు. దాని మీద ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ కనుగొనడం జరిగింది. దాన్ని అందరూ ఇప్పుడు నేటి ప్రపంచంలో అందరూ వాడుతున్నారు. అయితే ఆ యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవాలి, స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇందాక చాలా ఇష్యూస్ చెప్పారు. దీంట్లో ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి మంచిది నాకు సజెషన్ నచ్చింది. ఏదైతే అలారం సౌండో లేదా బీప్ సౌండో అట్లాంటి ఆల్ ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఇప్పుడే ఏసీపీ ట్రాఫిక్ కూడా మాట్లాడాను, మెసేజ్ పెట్టాను, ఎట్లా చేయవచ్చు. సో దట్ నాట్ జస్ట్ కళ్ళు కనపడని మన విజువల్ ఛాలెంజ్తో పాటు వృద్ధులకు కూడా అది ఉపయోగపడుతుంది. చాలా మంచి ఐడియా, దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాను. మిగతా చోట్ల కూడా ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం అనేది మేము చేసి తప్పకుండా అది చేస్తాను. ఇంకొకటి, వికలాంగుల చట్టం వచ్చింది, పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ వచ్చింది. దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. ఒకసారి దీని మీద నేను కూర్చుంటాను తప్పకుండా. వీలైతే మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ దీని గురించి స్పెసిఫిక్గా నేను అరేంజ్ చేయడానికి తప్పకుండా చేస్తాను. ఇది మా బాధ్యత. డైల్ 100లోనే అది ఇంటిగ్రేట్ చేసి ఉండాలి. ఫర్ వాట్ ఎవర్ రీజన్ మేము ఎందుకు చేయలేకపోయామో, లేదా దాని గురించి మీకు అవగాహన ఎందుకు కల్పించలేకపోయామో తెలియదు. సో డైల్ 100లో అన్నీ ఒకే దగ్గర ఉండాలా. 100 కాల్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు దానికి మేము రెస్పాండ్ అవ్వాలి. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎట్లాగో ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఉంది, మీరు కూడా ఎటువంటి ఇబ్బందులు రెగ్యులర్గా మన విజువల్లీ ఛాలెంజ్ వర్కర్స్, విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ ఫేస్ చేస్తారు, ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, దానికి సొల్యూషన్ ఏంటి, మాకన్నా మీరు కరెక్ట్గా చెప్పగలుగుతారు. ఒకవేళ అటువంటిది మనం ఏమైనా తయారు చేయగలిగితే దాని మీద అవగాహన కల్పించడానికి మేము DWO కలెక్టర్ కూడా చెప్తాను, మిగతా వాళ్ళందరం కలిసి ఫస్ట్ మనం ఎంప్లాయీస్కి కానీ మిగతా వాళ్ళకి కానీ అవగాహన కల్పించాలి. వాళ్ళకున్న హక్కులు ఏంటి, ఒకవేళ ఇబ్బందులు ఫేస్ అయితే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మనం చేయాలి. తప్పకుండా మనం దాని ముందుకు వెళ్దాం. మళ్ళీ మా ఆఫీస్ వాళ్ళు ఎవరో మీతో కాంటాక్ట్ అవుతారు. సో దట్ మన పిల్లలకు కానీ మన ఎంప్లాయీస్కి కానీ ఎవరికి కానీ ఇటువంటి ఇబ్బందులు ఫేస్ అయితే వాళ్ళు ఎట్లాగా ముందుకు వెళ్ళాలనే దాంట్లో వెళ్తారు. ఐ థింక్ ఇంకా స్నేహ సొసైటీకి షీ టీమ్స్ విజిట్ చేసిందండి. షీ టీమ్స్ వచ్చినట్టు లేదు. షీ టీమ్స్ కూడా మీ వస్తారు. షీ టీమ్స్ వచ్చి మీతో మాట్లాడతారు. బయట ఎటువంటి ఇబ్బంది ఉన్నా, లేదంటే ఎవరైనా మనని ఎటువంటి ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా వాళ్ళతో ఎట్లా ఫేస్ చేయాలనేది మా వాళ్ళు మీకు నేర్పిస్తారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ధైర్యంగా నిల్చోవాలి. అండ్ ఇటువంటి పిల్లలందరికీ టీచింగ్ చేస్తూ వాళ్ళకి
నేను సేవ చేస్తున్నామని చెప్పని టీచింగ్ చేస్తూ వాళ్ళకి మహా ఉపకారం చేస్తున్న ప్రతి ఒక్క టీచర్కి, ఇప్పుడున్న స్నేహ సొసైటీ వాళ్ళందరికీ, అట్లానే మా డిడబ్ల్యూ మేడం గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను. మళ్ళీ ఒకసారి నేను ఇన్ పర్సన్ వచ్చి, ఇట్లా కాకుండా ఇన్ పర్సన్ వచ్చి అందరితో కూర్చొని నేను మళ్ళీ ఒకసారి ఇంటరాక్ట్ అవుతాను. 1 month లోపల మళ్ళీ వస్తాను. ఇవాళ డేట్ January 7th, February 7th లోపల ఎలక్షన్ రాకపోతే February 7th లోపల మధ్యలో వస్తాను. Jan 30th, Jan 29th అట్లా వస్తాను, వచ్చి మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాను. ఈ లోపల మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి టీ టీమ్స్ కానీ వాళ్ళు విజిట్ చేస్తారు స్నేహ సొసైటీకి. అట్లానే మీరు చెప్పిన విధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏమేమి చేయాలనేది, ఎట్లా చేయగలుగుతామనేది కొంచెం ఫైనాన్సెస్లో ఉంటుంది. ఎలక్షన్ అందులో లాస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఉంటాయి. అయినప్పటికీ ఎట్లా ఒకటి దానికి ఒక సొల్యూషన్తో పాటు మళ్ళీ కలుద్దాం. సో ఇవాళ లూయి బ్రెయిల్, మనం లూయిస్ అంటాం, అది లూయి, అది ఆయన ఫ్రెంచ్, ఆయన ఫ్రాన్స్ దేశస్థుడు. లూయి బ్రెయిల్ గారు ఇచ్చిన, ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కాదు, ఆయన యొక్క జీవిత ఆశయం, ఆయన చేసిన కష్టాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి. ఆయన ఆశయం ఏంటి అంటే, చూపు లేకపోవడం వారధి అడ్డంకి అయి ముందుకు వెళ్ళకుండా ఆగిపోకూడదు, చూపు లేకపోవడం వల్ల చదువు లేకుండా ఉండకూడదు అనే గొప్ప ఆశయంతో ఆయన కష్టపడి ఒక స్క్రిప్ట్ని కనుక్కొని మనందరికీ ఇచ్చారు. ఆయన యొక్క ఆశయాన్ని, బ్రెయిలీ స్క్రిప్ట్ నేర్చుకుంటూ ఆయన యొక్క ఆశయాన్ని మనం ముందు తీసుకువెళ్ళాలి. మనం నలుగురికి ఆశాజ్యోతిలా ఉండాలా. వీ షుడ్ బి ది టార్చ్ బేరర్స్. మనమే నలుగురికి వెలుతురునిచ్చే వాళ్ళలాగా ఉండాలి. మనల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. అదే మనం ఆయనకి ఇచ్చే గొప్ప నివాళి. అందరికీ ఇది ఒక విజువల్ ఛాలెంజ్కే కాదు, అందరికీ ఇది వర్తిస్తుంది. అన్ని అవయవాలు బాగున్న అందరికీ, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్న అందరికీ వర్తిస్తుంది. ఎటువంటి కష్టాలున్నా దాన్ని ఎదిరించి ముందుకెళ్ళాలి. కష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే అవయవాల్లో పనిచేయడం అనేది ఇంకా చాలా కష్టమైన పని, కష్టతరమైన సిచ్యువేషన్. అయినప్పటికీ మనం మన ఆశ వదులుకోకూడదు, ఆత్మస్థైర్యాన్ని వదులుకోకూడదు, ధైర్యాన్ని వదులుకోకూడదు. అట్లాగా అందరం మనం ముందుకు వెళ్దాం. మన యొక్క బంగారు భవిష్యత్తుని మనమే మన చేతితోనే మనం పునాదులు వేసుకుందాం.
మనం ఒక కొత్త స్కూల్ కడుతున్నాం అందరికీ తెలుసు. సో మొదటిసారిగా మేమైతే ఎవరిని డొనేషన్స్ అడగలేదు. సో కానీ ఆమె వాలంటరీగా ముందుకు వచ్చి ఒక 50,000 రూపాయల బెంచెస్, స్కూల్ బెంచెస్ స్కూల్కి డొనేట్ చేస్తానంది. సో మరి ఆమెకి నేను ఈ సందర్భంగా నేను సన్మానం చేయాలనుకున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా నేను సన్మానం చేయాలనుకున్నాను. సో ఆశిస్తున్నాను. జ్ఞానేశ్వర్ మా దగ్గర చదువుకున్నాడు.
ఎవరో లేదా అది ఏం కెమెరా ఉన్నది నాదే జమాన్ అయిపోయిందని అంటారు ఇప్పటికి ముట్టుకుంటుంది నాకేది 30-40 వేలు పెట్టి కెమెరా షోకప్ చేసి ఏం అవసరం ఉంది మాత్రం ఫొటోస్ అట్లా మనం కొంటలేదు కాదే స్నాప్లో తీయమని చెప్పిన స్నాప్లో తీయే మంచి అసలు తినలేదు రేమనాథ్లో మంచి వస్తుంది రేమనాథ్ ఎవరా రాకపోతాను గాడి ప్రోగ్రామ్ మీద ఇంట్రెస్ట్ లేదా కోట్ల మంది